అందరికీ నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో డీవియేషన్స్ ఏవైనా ఉంటే అండర్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పటివరకు అరౌండ్ 400 అప్లికేషన్స్ త్రూ ఎల్టీపీస్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నిటి కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫీల్డ్‌లో కూడా కన్సర్న్ సెక్రటరీస్ ఏ బిల్డింగ్ అయితే బీపీఎస్‌లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చో, ఆ బిల్డింగ్స్‌ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మనకి జీవో ఇష్యూ చేసిన తర్వాత 120 డేస్ మాత్రమే టైం ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. కాబట్టి అందరూ కూడా ఎవరన్నా బిల్డింగ్స్ వితౌట్ ప్లాన్ అప్రూవల్ అయిన దానికంటే కూడా ఎక్కువగా కట్టి ఉంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్‌లో రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థాంక్ యూ. మనం ఆల్రెడీ అరౌండ్ 100 బిల్డింగ్స్‌కి చార్జెస్ ఫ్రేమ్ చేసి హానరబుల్ కోర్ట్‌కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. వాటికి కూడా బీపీఎస్‌లో రెగ్యులైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఒకవేళ బీపీఎస్‌లో రెగ్యులైజ్ చేసుకోకుండా ఇంకా ఫర్దర్ డీవియేషన్స్ ఉంటే మాత్రము మనము డిమాలిషన్స్ వైపు వెళ్ళేటువంటి సందర్భం కనపడుతుంది కాబట్టి, అటువంటి చర్యలు రాకుండా ఉండాలంటే ముందరగానే మనం రెగ్యులైజ్ చేసుకున్నట్లయితే చట్ట ప్రకారం మనం బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళం అవుతాము. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో డీవియేషన్స్ ఏవైనా ఉంటే అండర్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అరౌండ్ 400 అప్లికేషన్స్ త్రూ ఎల్టీపీస్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నిటి కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫీల్డ్‌లో కూడా కన్సర్న్ సెక్రటరీస్ ఏ బిల్డింగ్ అయితే బీపీఎస్‌లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చో, ఆ బిల్డింగ్స్‌ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మనకి జీవో ఇష్యూ చేసిన తర్వాత 120 డేస్ మాత్రమే టైం ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. కాబట్టి అందరూ కూడా ఎవరన్నా బిల్డింగ్స్ వితౌట్ ప్లాన్ అప్రూవల్ అయిన దానికంటే కూడా ఎక్కువగా కట్టి ఉంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్‌లో రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థాంక్ యూ. మనం ఆల్రెడీ అరౌండ్ 100 బిల్డింగ్స్‌కి చార్జెస్ ఫ్రేమ్ చేసి హానరబుల్ కోర్ట్‌కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. వాటికి కూడా బీపీఎస్‌లో రెగ్యులైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఒకవేళ బీపీఎస్‌లో రెగ్యులైజ్ చేసుకోకుండా ఇంకా ఫర్దర్ డీవియేషన్స్ ఉంటే మాత్రము మనము డిమాలిషన్స్ వైపు వెళ్ళేటువంటి సందర్భం కనపడుతుంది కాబట్టి, అటువంటి చర్యలు రాకుండా ఉండాలంటే ముందరగానే మనం రెగ్యులరైజ్ చేసుకున్నట్లయితే చట్ట ప్రకారం మనం బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళం అవుతాము. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని తెలియజేస్తాము.